వాళ్ళకి ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫిల్మ్ ఛాంబర్కి లేఖ రాశారు. ఏమండి మీ మాట విని మేము ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి మేము సినిమా తీసి ఇప్పుడు మీకోసం వాయిదా వేసుకుంటే ఇప్పుడు మరలా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఇదేంటి అని చెప్పని వాళ్ళు పాపం లేఖ రాశారు. మరి ఇప్పుడు పెద్దల మాట సద్ది మూట అవుతుందా, పెద్దల మాట నిలబడుతుందా అనేటువంటిది రేపు చూడాలి. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బయట ప్లే చేయండి. సో ఈగల్ ఫిబ్రవరి 9th వద్దామని వాళ్ళు డేట్ అడిగారు. సో ఆ సినిమా 9th రావాలి. సో పోతే ఆల్రెడీ 2 సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశీ గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు. వంశీతో కూడా మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి 9th కమింగ్ డేట్. మేము వాళ్ళు అనిల్ గారు కూడా అడిగి సార్ నేను చెప్పాలనుకుంటున్నా నిజం చెప్పేయొచ్చా అంటే ఆయన క్లారిటీగా ఉన్నది చెప్పమన్నారండి. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా డే 2 సంక్రాంతి అండి. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందులో ఏంటి పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది అది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే Feb 9th కూడా డీజేటీలు వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి. మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు, బికాజ్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా ఉంది రవితేజ్ గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. మళ్ళీ ఫిబ్రవరి 16 కూడా మళ్ళీ సినిమాలు ఉన్నాయండి పాపం, దానివల్ల ఈగిల్ ఇబ్బంది పడుతుంది. సరే అటు పోయి ఇటు పోయి మన సంక్రాంతి అంతా కూడా హనుమాన్కి కలిసి వచ్చింది. హనుమాన్కి కలిసి వచ్చింది. సినిమా సూపర్ డూపర్ కాదు, సినిమా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు గ్రాఫిక్స్ అద్భుతం. గుంటూరు కారం సినిమా యావరేజే, దాన్ని అటు చేసి ఇటు చేసి దాన్ని ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ మీడియాకు సంబంధించినటువంటి అందరూ కూడా దాన్ని అటు చేసి ఇటు చేసి దాన్ని పాపం పొట్లం కట్టి పరిశీలి చేశారు. సినిమా అదేమీ మరి తీసేసిన సినిమా కాదు. హనుమాన్ మరి అసలు సూపర్ బాహుబలి అన్నారు, అది బాహుబలి కాదు. వీళ్ళందరూ మాయ చేశారు పాపం. అది సరే, దాని గురించి తర్వాత చెప్దాం. ఓం గారు ఉన్నారు కాబట్టి ముందు దీని గురించి మాట్లాడదాం. ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి ఈగల రచ్చ, పాపం విశ్వప్రసాద్ గారికి మరోసారి అది అన్యాయం జరిగే పరిస్థితి అట్లుంది కదా, మరి ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తారా? మరి దిల్ రాజు గారి మాట, మరి వీళ్ళ మాట విని దామోదర్ ప్రసాద్ గారి మాట విని సర్దుకుంటారా ఏంటి? అంటే చూడాలండి, ఇందాక మీరు అన్నట్టుగా చూడాలేంటండి బాబు, మీ మాట నమ్మి కాదండి, చూడాలేంటి మీ మాట నమ్మి సినిమా పండగ వాయిదా చేసుకుంటే మళ్ళీ మీరు అప్పుడు చూడాలంటే అట్లా కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇందాక మీరు అన్నారు కదా పెద్దల మాట సద్ది మూట, సద్ది మూటలా ఉంటే బాగానే ఉండదు, అది నీటి మూటలా మారుతుంది అని ఒక భయంగా ఉంది ఇప్పుడు ఆయనకి. ఎందుకంటే సంక్రాంతికి మీరు చెప్పారు కదా, ఎవ్వరు తగ్గలేదండి. నాగార్జున సినిమా, వెంకటేశ్వర సినిమా, అలాగే హనుమాను, ఇవన్నీ కూడా మేము పండగకి రావాల్సిందే అన్న తర్వాత పాప ఆయన పెద్ద మనసు చేసుకుని టీజీ విశ్వప్రసాద్ గారు మనం కంటిన్యూ సినిమాలు తీస్తున్నాం, ఈ ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఇక్కడ ఉండాలి కాబట్టి అందరితోనూ మంచిగా ఉండాలి అనుకుని ఆయన పాపం ఒక 2 అడుగులు వెనక్కి వేశారు. వేసినప్పుడు నిజానికి ఆయన కోరింది కాదు నాకు సోలో రిలీజ్ ఇవ్వమని, వీళ్ళే హామీ ఇచ్చారు మీరు కాస్త వెనక్కి, అంటే ఈయనని కాదు ఎవరు వెనక్కి వెళ్ళినా కానీ వాళ్ళకి సోలో రిలీజ్కి మేము ట్రై చేస్తాము కాబట్టి దయచేసి మా దీన్ని రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి, కాస్త వెనక్కి వెళ్ళండి అన్నప్పుడు పాప ఆయన వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన రోజునే ఫిబ్రవరి 9వ తారీఖు ఆ సినిమా వస్తుందని ఆయన అనౌన్స్ చేశారు. దిల్ రాజు నోటెంబడే చేయించారు. కానీ చిత్రంగా ఏమైందంటే అందులో ఉన్నటువంటి ఓన్లీ టిల్లు స్క్వేర్ మాత్రం వెనక్కి వెళ్ళింది, ఎందుకంటే అది గుంటూరు కారం వాళ్ళది కాబట్టి. మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడాను
మాకు అసలు సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు. నిన్న ఊరి పేరు భైరవ్ ఖాన్ వాళ్ళు అదే రిలీజ్ డేట్కి వస్తున్నాము 9వ తారీఖు అన్నారు. యాత్ర 2 వాళ్ళు ఏమంటారంటే మేము అప్పట్లో యాత్ర సినిమాని సేమ్ ఫిబ్రవరి 8వ తారీఖు రిలీజ్ చేశాము 2019లో, సూపర్ హిట్ అయింది కాబట్టి అది మాకు సెంటిమెంట్ డేటు అంటారు. మరి అది ముందు చెప్పాలి కదా, రజనీకాంత్ అది ముందు చెప్పాలి కదా, వాళ్ళిద్దరు కూడా ముందు చెప్పాలి కదా. ఆల్రెడీ ముందు చెప్పారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కన్విన్స్ చేస్తామన్నారు. ఆ 2 రిలీజ్ డేట్లు పాపం వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత రావాలి. అప్పటికే ఫిబ్రవరి 9న 8న అది 9న ఇది ఉంది. కానీ దిల్ రాజు వాళ్ళు అన్నది ఏంటంటే వీళ్ళు కన్విన్స్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కన్విన్స్ చేయలేదు, ఇంకా దగ్గరికి వచ్చేసింది. అది టెన్షన్ ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి. చివరి నిమిషంలో సార్ మా వల్ల కాలేదు, ఆ నిర్మాతలు మా మాట వింటం లేదు అంటే ఆయన పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది.